సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మామూలుగా వాతావరణం రాజమండ్రిలో 2 రోజుల నుంచి చల్లగా ఉండడంతో బజ్జీలు తినడానికి జనాలు చాలా ఇష్టపడుతున్నారు, ఎగబడుతున్నారు. జనరల్గా అయితే మామూలుగా మనం ఏ బజ్జీలు తిని చూసుంటామండి? అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, టమాటా బజ్జీ. మనకు తెలిసిన వెరైటీస్ ఇవే కదా. ఎప్పుడన్నా మీరు డైరీ మిల్క్తో వేసిన బజ్జీ తిన్నారా? కిట్ క్యాట్, అలాగే పన్నీర్ బజ్జీ, వామ్ బజ్జీ, గులాబ్ జామ్ బజ్జీ, యాపిల్ బజ్జీ మరియు పైనాపిల్ బజ్జీ, ఇటువంటి వెరైటీ బజ్జీస్ ఎప్పుడైనా తిన్నారా మీరు? తినలేదు కదా. సో అటువంటి ఒక షాప్ రాజమండ్రిలో ఉంది. ఆ షాప్కి ఈరోజు మనం వచ్చాం. ఇక్కడ ఏమేమి వెరైటీస్ బజ్జీస్ వేస్తున్నారు, ఎలాగా ఇక్కడ కస్టమర్స్ ఆ బజ్జీస్ని, వెరైటీ బజ్జీస్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఈ స్టోరీ వాచ్ చేసేద్దాం రండి. 2009లో స్టార్ట్ చేసాం అన్నమాట షాప్ బండి. అక్కడి నుంచి కొద్దిగా వ్యాపారం పెంచుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వరకు వచ్చాను నేను. నా దగ్గర చాలా మంది వరకు చాలా ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు. వంకాయ బజ్జీ ఒకటి, మిర్చి బజ్జీ ఒకటి, రకరకాల బజ్జీలు ఉంటాయి. అందరూ బాగా టేస్టీగా తింటారు. హైదరాబాద్లో కూడా మా బ్రాంచ్ ఉందండి, ఐటీ సిటీ మెట్రో కింద, పిల్లర్ నెంబర్ 1778 కాడ. అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. తెలంగాణలో కూడా మా బజ్జీలు బాగా నచ్చినాయి. అక్కడ కూడా బేరం బాగా క్లిక్ అయిందండి. స్పెషల్ వచ్చేసరికి వామాకు బజ్జీ, తవలపాకు బజ్జీ, వంకాయ బజ్జీ, గులాబ్ జామ్ బజ్జీ, కిట్ క్యాట్ బజ్జీ, డైరీ మిల్క్ బజ్జీ, బజ్జీ మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ ఉండదండి. టమాటా బజ్జీ మిర్చి బాగుంటుంది. ఇక్కడ నుంచి పక్కన రావులపాలెం నుంచి అక్కడ చాలా చోట్ల వస్తారు మనకి. అవును, ట్రై చేశాను సార్. నేను ట్రై చేయడం వల్ల అది బాగా టేస్ట్ కుదిరింది. కస్టమర్స్ కూడా ఇస్తే సరి బాగుందన్నారు. ఇంకా అలా కంటిన్యూ చేసి వచ్చాను సార్. ఈ బజ్జీలు నేను ఆన్లైన్లో ఉంటుందండి. జొమాటో, స్విగ్గీ రెండింటిలోనే ఆన్లైన్లో ఉంటుంది. రాజమండ్రిలో ఏకైక మిక్చర్ పాయింట్ ఉన్నదని నా ఒక్కడదేనండి. టేస్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ షాప్ దగ్గర పార్కింగ్ ఉంటుంది కాబట్టి మేము ఆన్లైన్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. ఆన్లైన్ పెట్టి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయిందండి మనకి. ఆన్లైన్ కూడా బిజినెస్ చాలా బాగుంటుంది. ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాను, ఆ డబ్బులతో నేను షాప్ పెట్టాను. గట్టిగా పడితే ఒక 5,000 6,000 పెట్టుబడే ఉంటుంది మనకి. అప్పుడు స్టార్టింగ్ నాది 150 రూపాయలు బిజినెస్ అండి. 150 రూపాయలు డైలీ అమ్ముకునేవాడిని. ఆ 150 కానీ ఇప్పుడు 1,50,000 రూపాయలు నా టర్న్ ఓవర్ అండి డైలీ. నువ్వు అది చేసే కొద్ది వ్యాపారం పెంచుకుంటూ ఇప్పుడు 15 సంవత్సరాలకి ఇంత డెవలప్మెంట్ అవుతూ వచ్చానండి. మొత్తం మీద ఒక 50 మంది ఉంటారండి. 49 మంది 50 మంది ఉంటారు మనకు వచ్చే వాళ్ళు. మనంతా న్యాచురల్ సార్. మసాలాలు కూడా బాగా లైట్ గా వాడతాము. ఏదైనా కానీ శుభ్రంగా పొద్దున్న తెచ్చుకుంటాము. మొత్తం స్టోరేజ్ అనేది ఏది ఉండదు నా దగ్గర. సాయంకాలం కల్లా మొత్తం అంతా అయిపోతాయి మనకి. ఇంకా బజ్జీలు కూడా నా దగ్గర 7:30 8 అయిపోతాయి. ఆ టైంకి తాడినాక ఎవరైనా అడిగితే అప్పుడు పిండి కలిపి అప్పుడు ఫ్రెష్గా చేస్తాం మాట వేసిస్తామండి. ఆయిల్ కూడా మన దగ్గర మిగిలితే ఉండదు. రాత్రి మొత్తం మిగులుతుంది. అది మాట కూడా మనకి పంపేస్తున్నా కూడాను. మన దగ్గర కస్టమర్స్ ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే మనం నీట్గా చేస్తాము. ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు వాడడం. శనగపిండి కానీ ఆయిల్ కానీ అన్ని క్వాలిటీగా వాడతాం. ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. అందువల్ల మనకి బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది సార్. మనకి అవి తక్కువ సేల్స్ సార్. డిఫరెంట్ అనుకున్న వాళ్ళు అవి తింటారు మాట కంపల్సరీగా. ఇప్పుడు ఫ్యామిలీలు వస్తారు, పిల్లలు వస్తారు. ప్రతి ఒక్కరు మిరగా బజ్జీ తినలేరు కదా. పిల్లలకు వచ్చేసరికి గులాబ్ జామ్ బజ్జీ, కిట్ క్యాట్ బజ్జీ, డైరీ మిల్క్ బాగా ఇష్టపడి తింటారు వాళ్ళకి అసలు చాలా మంది వరకు బజ్జీ అంటే కూడా ఈ మంది తెలియదు. ఈ కిట్ క్యాట్, డైరీ మిల్క్ పెట్టి కానీ ఆ పిల్లలు కూడా తింటాం మొదలెట్టారన్నమాట బజ్జీల సంగతి. हेलो एवरीवन, मैं बिहार से आई यहाँ पे कुछ काम के लिए. एक्चुअली मैं बैंगलोर में पढ़ाई करती हूँ. तो मैं इस शॉप के बारे में बहुत सुनी थी कि यहाँ का भज्जी बहुत अच्छा है. तो मैंने मिर्ची भज्जी, ब्रिंजल भज्जी और ये किटकैट भज्जी ट्राई किया. इट्स वेरी गुड. मैं ट्राई करूँगी. जो भी लोग बाहर से आए ये जरूर ट्राई करें. इट्स वेरी गुड. नहीं, ये मैं कहीं पे भी नहीं देखी. फर्स्ट टाइम मैं यहीं पे ट्राई करी हूँ भज्जी. हमने सैंडविचेस देखा है, पिज्ज़ा देखा है, बट भज्जी कभी नहीं देखा है, चॉकलेट भज्जी. सो इट्स अ फर्स्ट टाइम एक्सपीरियंस फॉर मी. तब मुझे पता चला कि डेयरी मिल्क भज्जी भी है. और जो मैं ट्राई करी हूँ वो किटकैट भज्जी है. अच्छा है, टेस्ट में अच्छा है. नहीं, मैं भज्जी पहली बार ही यहाँ पे ट्राई कर रही हूँ. मुझे मेरे प्लेस में भी भज्जी नहीं मिलता है ना. मैं बैंगलोर में भज्जी खाई हूँ. तो इट्स माई फर्स्ट एक्सपीरियंस. బజ్జీ మిక్చర్ ఇది. సో నేను 1.5 year నుంచి తింటాను. ఇక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఇది ఇక్కడ ఫేమస్ అంటే ఎగ్ మిక్చర్ ఒకటి బాగుంటుందండి, కట్ మిక్చర్, ఇంకా చాట్ కూడా బాగుంటుంది. ఈ ఆనియన్ సమోసా కూడా చాలా బాగుంటుంది. 2-3 సార్లు తిన్నానండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. హైజీన్ పార్ట్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తారండి, నీట్గా. అండ్ టేస్ట్ అయితే ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంటుంది. అంటే బెస్ట్ టేస్ట్ ఉంటుంది. అవుట్ సైడ్ బయట తిన్నదానికన్నా ఇది చాలా నీట్గా క్రిస్ప్ ఉంటుంది, టేస్టీ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అట్మాస్ఫియర్ అది బాగుంటుంది. అడిగిన వెంటనే తొందరగా ఇస్తారు వీళ్ళు. సర్వీస్ కూడా బాగుంటుంది. నా పేరు తేజ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఇక్కడ చెప్పారు, అందరూ చెప్పారు బాగుంటుందని. ఇక్కడ చూస్తేనేమో టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం చాలా నీట్గా ఉంది. ఇంకోటి ఏమంటారంటే ఇక్కడ అన్హెల్దీగా ఏం లేదు.
హెల్దీగా ఉంది. అది కూడా వీళ్ళు పిల్లలకి నచ్చేటట్టు కిట్ క్యాట్ బజ్జీ అని గులాబ్ జామ్ బజ్జీ అని బాగా పెడుతున్నారు. దాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్. అండ్ ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్లీ ఇది ఇక్కడ చూడడానికి, ఇది తినడానికి యాక్చువల్గా చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ అలా ఇరుకిరుగ్గా కూడా ఏం లేదు. వీళ్ళు చాలా పద్ధతిగా చాలా స్మూత్గా చేస్తున్నారు ఇవన్నీ. ఎట్లుంటుందంటే తినే వాళ్ళకి కూడా ఎక్కువ తినాలనిపిస్తుంది ఇక్కడ వెదర్ అంటే చూసి కూడా. అండ్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ వీళ్ళు చెప్పాలనుకోండి ఎవరికైనా ట్రై చేయమనండి, ఇక్కడ కిట్ క్యాట్ బజ్జీ చాలా ఫేమస్, చాలా బాగుంది కూడా, మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. చూడలేదు అక్కడ మీకు కనిపిస్తుంది కూడా, అక్కడ మైల్ స్టోన్ కూడా ఉంది. అది ఎంత 550K అనుకుంటా. 50K జొమాటో ఆర్డర్స్ వచ్చాయి వీళ్ళకి. అంటే వీళ్ళు ఆన్లైన్లో కూడా మిక్చర్ బాగా ఆర్డర్ చేసుకుంటున్నారు. అంటే తెలుసుకోవచ్చు ఇక్కడ ఎంత ఫేమస్, ఎంత టేస్ట్ బాగుంటుందో కూడా. చూసారు కదా ఇక్కడ వెరైటీస్ ఆఫ్ బజ్జీస్ ని. ఈ వెరైటీస్ ఆఫ్ బజ్జీస్ ని ఫుడీస్ అందరూ తిని ఇక్కడ చాలా సాటిస్ఫై అవుతున్నారు. అంతేకాకుండా అవి చాలా రుచిగా ఉన్నాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ కిట్ క్యాట్ బజ్జీ, డైరీ మిల్క్ బజ్జీ అనేది లవర్స్ బజ్జీగా పేరు పొందింది ఇక్కడ. నా చేతుల్లో ప్రస్తుతం మీరు చూస్తుంది అయితే ఇది గులాబ్ జామ్ బజ్జీ. ఇటువంటి టేస్టీ బజ్జీస్ని తిని చాలా మంది సాటిస్ఫై అవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చాక మనకు తెలిసింది ఏంటంటే కేవలం ఒక చిన్న బండి మీద, తోపుడు బండి మీద బజ్జీలు బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక షాప్ మెయింటైన్ చేసి కింద ఒక 40-50 మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఈ ఓనర్ అయితే ఎదిగారు. అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న ఏ మిక్చర్ బండికి, రాజమండ్రి అనే కాదు ఏపీలో కానీ ఎక్కడ కానీ లేని విధంగా, ఏ మిక్చర్ స్టాల్లో లేని విధంగా ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు స్విగ్గీ, జొమాటో రూపంలో. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.